హాస్పిటల్లో హాస్టళ్ల పరిస్థితులపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్తో పాటు టీఆర్ఆర్ కాలేజీ బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడి వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. తనిఖీ సమయంలో 2 హాస్టళ్లలోనూ వార్డెన్లు విధుల్లో లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు ఉండడం గమనించి ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. మెనూ ప్రకారం ఆహారం అందడం లేదని, గదులు సరిపోవడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించిన వాటర్ కూలర్ను వెంటనే వినియోగంలోకి తేవాలని, ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నువ్వెందుకు మినరల్ వాటర్ ఓపెన్ చేయలేదు? ఎందుకని వాళ్ళకి మామూలు ఇచ్చారు, మాకు ఇచ్చారు కానీ వాళ్ళకి అమౌంట్ పడలేదు. 9 మెంబర్స్ ఉన్నారా? అంటే అయిపోయాయి సార్ ఎగ్జామ్స్. మనకి నిన్న 14 మెంబర్స్ మొత్తం మీ దగ్గర ఉన్నారు. వాళ్ళల్లో కూడా 2 ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిపోయారు సార్. ఎగ్జామ్స్ అయిపోయి ఉదయాన్నే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు సార్. 12 మెంబర్స్ ఉన్నారు సార్ మనకి. ఆన్లైన్ సార్ మనకి. ఎక్కడున్నా నువ్వు? కాదు ఒకటి నేను చెప్పేది, మీరు సస్పెండ్ అయిన దాకా తెచ్చుకోమాకండి. మీ పని మీరు చేయండి. పిల్లలకి అన్నం వండి పెట్టే దాంట్లో కూడా కక్కుర్తి పడమాకండి. ఆ హాస్టల్లో ఎవరైనా తింటారా అన్నం? ఆ విధంగా ఉంది హాస్టల్. ఎంతమంది ఉన్నారు నీ దగ్గర స్వీపర్స్? వాళ్ళు ఎప్పుడైనా క్లీన్ చేయించావా నువ్వు వాళ్ళ హాస్టల్ని? చూస్తావా? ఇప్పుడు నేను చూపిమంటావా? ఆ రూమ్లో ఒక్కొక్క గంప ఉంది, ఒక్కొక్క రూమ్లో చెత్త. ఏదో మా దగ్గరకు వచ్చేది ఆ టయానికి వచ్చి సంతకాలు పెట్టించుకొని పోవడం కాదు. పని చేయడం నేర్చుకోండి ఫస్ట్. మరి టూ మచ్గా ఏమ్మా నువ్వు రావా హాస్టల్కి? ఏం మార్పు రాలేదు మీలో. నేను అసలు ఎట్లున్నారని మళ్ళా వచ్చా ఈరోజు. ఎవరు పెట్టారు పర్మిషన్? బయట గేట్లు తాళాలు వేస్తారు, ఇంకోడు లోపలికి రాకుండా ఉండే దానికోసం. అంతేగా? ఓకేనమ్మా, నేను ఫంక్షన్ బాగుద్దాను. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? లోపలికి ఎవడు రావద్దనే. మీ వాచ్మెన్ ఎడకపోయాడు. మీ వాచ్మెన్ పెట్టాలి అక్కడ. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? మీరు పిల్లల్ని భయపెట్టో ఇంకొక విధంగా చేయాలంటే నేను కంటిన్యూషన్ టచ్లో ఉంటాను. టౌన్లో చెప్తున్నాను. మీరు పిల్లల్ని ఇర్రెగ్యులర్గా చూశారంటే మాత్రం ఒప్పుకునే పనే లేదు. అటు కాదా, నేను దగ్గర 30 మంది ఉన్నారు. 4 పచ్చిమిరకాయలు పెట్టి అక్కడ పచ్చడి దొక్కిస్తాను. మీరు చెప్తున్నాను, మీరు పిల్లల దాంట్లో కక్కుర్తి పడ్డారంటే మీ ఇష్టం చెప్తున్నాను. అదే లాస్ట్ రోజు కూడా చెప్తున్నాను. అలా ఆ కాలేజీ చూస్తూ ఉంటే డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు హాస్టల్ ఎట్లుంది? వాడు బోర్డు మీద రాశాడు 3 ముక్కలకి ఇచ్చి. చూసావా? అది ఒకసారి వాట్సాప్ చూపిండి. నీ రూమ్ ముందే రాశారు వాడు. చూసావా? చదివావా నువ్వు? నీ ముందే రాసి ఉన్నాడు వాడు. నీ రూమ్ ముందే చూడు. చికెన్ 3 ముక్కలు వేస్తున్నాను సార్. అడిగితే మీరు ఇంటర్ వాళ్ళు అని అంటున్నారు. నీ రూమ్ ముందు చూసుకోపోయేది. పెద్దగా అడిగితే బెదిరిస్తున్నారు సార్. ప్లీజ్ మాకు కూడా 5 ముక్కలు వేపింది. ఇప్పుడు యువర్ స్టూడెంట్. మీ రూమ్ ముందు రాసి ఉంది, చూడిపోయి ఒకసారి. ఇంకొకసారి ఇట్లా ఇర్రెగ్యులర్ కనిపించి మాకు గేట్లు తాళాలు వేసి ఇట్లా వేస్తే పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. అంటే మీ వాచ్మెన్ పెట్టండి. ఏంది కరెక్టా? మీ మనిషి ఉండాలి అక్కడ. సరే కిచెన్లోకి పోయి వెళ్దాం.